రైల్వే శాఖకు బడ్జెట్లో ఈసారి 2.78 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. మూలధన వ్యయాన్ని 2.93 లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. బడ్జెట్ అనంతరం మీడియాతో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. ఇది రైల్వే రంగం రూపురేఖలను మార్చే బడ్జెట్ అని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి 7 హై స్పీడ్ రైల్ కారిడార్లతో పాటు ఒక డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ను కూడా ప్రకటించారని ఆయన తెలిపారు. ప్రజలకు ఇదొక వరమన్నారు. క్యాపిటల్ ఎక్స్ పెడించర్ 2.93 లక్షల కోట్లతో 1.20 లక్షల కోట్లను ప్యాసింజర్ ఆపరేషనల్ సేఫ్టీని మరింత మెరుగుపరచడానికి ఖర్చు చేస్తానని తెలిపారు. ప్రయాణికుల భద్రతపై రైల్వే ఎప్పుడు ప్రధానంగా దృష్టి పెడుతుంది. ఇటీవల కాలంలో యాక్సిడెంట్లను 95% తగ్గించాం. ట్యాక్స్, లోకోమోటివ్స్, వాగన్లు, కోచ్లను ర్యాపిడ్ కవచ్, సీసీటీవీ కెమెరాలు, ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ద్వారా మెయింటెనెన్స్ చేసి మరింత పకడ్బందీగా భద్రతా చర్యలు తీసుకుంటాం. అలాగే రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తాం. ఇక ముంబై, పూణే హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, ఢిల్లీ టు వారణాసి, వారణాసి టు సిలిగురి మధ్య హై స్పీడ్ కారిడార్లకు నిర్మల ప్రతిపాదనలు చేశారు. దీంతో రవాణా రంగం మరింత ఊపందుకుంటుందని వైష్ణవ్ పేర్కొన్నారు.